సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హలో ఎవ్రీవన్, మై సెల్ఫ్ దీపిక. సో ఈ వీడియోలో ఏపీ టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యూజ్ అయ్యే విధంగా మెన్సురేషన్ నుంచి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటి, ఫార్ములాస్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో మెన్సురేషన్ అనేది మనకి 2 టైప్స్ ఉంటుంది. 2D మెన్సురేషన్ అలాగే 3D మెన్సురేషన్. రెండు కూడా ఇంపార్టెంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మెన్సురేషన్లో మనకి 2 టైప్స్, 2D and 3D. One is 2D and other one is 3D. మనకి 2Dలో ఏమేమి వస్తాయి చూడండి. ఫస్ట్ ఏమేమి ఉన్నాయో తెలియాలి. ఫస్ట్ 2D, ఇది 2D కదా. 2Dలో ఫస్ట్ మనకి ఏమొస్తుంది, సర్కిల్. 2Dలో సర్కిల్, నెక్స్ట్ స్క్వేర్, నెక్స్ట్ రెక్టాంగిల్, నెక్స్ట్ ప్యారలలోగ్రామ్, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇస్ రాంబస్, and next one is trapezium, సో మనకి మెన్సురేషన్ 2Dలో ఈ టాపిక్స్ అనేవి కవర్ అవుతాయి. నెక్స్ట్ 3Dలో ఏమేమి టాపిక్స్ ఉంటాయి చూడండి. మెయిన్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఇంపార్టెంట్ మాత్రం చెప్తున్నాను. 3Dలో ఫస్ట్ మనకి క్యూబ్ గురించి అడుగుతాడు. ఓకే, నెక్స్ట్ క్యూబాయిడ్, cuboid, next cylinder, next fourth one is cone, next one is sphere, and last one is hemisphere. సో మనకి పిరమిడ్ నుంచి కూడా అడుగుతాడు, కానీ చాలా రేర్గా అనమాట. మెయిన్గా మనకి వీటి నుంచే క్వశ్చన్స్ అడుగుతాడు. సర్కిల్కి ఫార్ములా ఏంటి, సర్కిల్స్ నుంచి ఫార్ములాస్ ఎలా అడుగుతాడు, స్క్వేర్ నుంచి ఎలా అడుగుతాడు, ఇవన్నీ కూడా మనం ఇన్డెప్త్ లైవ్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రతి దానికి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, అసలు ఫార్ములాస్ ఏంటి, ఒకదాని నుంచి ఇంకోదానికి కన్వర్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి లైవ్ క్లాస్లో ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏమి అడిగాడు, find the perimeter of the rectangle whose length is 40 cm and diagonal is 41. మనకి ఏం అడిగాడు, రెక్టాంగిల్ గురించి అడిగాడు. ఫస్ట్ ఐఎమ్ డ్రాయింగ్ రెక్టాంగిల్. దిస్ ఈజ్ ద రెక్టాంగిల్. అవునా, రెక్టాంగిల్లో మనకి ఏమి ఇచ్చాడు, లెంత్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద లెంత్, 40 సెంటీమీటర్. నెక్స్ట్ డయాగ్నల్ ఇచ్చాడు, బ్రెడ్త్ ఇవ్వలేదు. డయాగ్నల్ ఏంటి మనకి 41. సో దిస్ ఈజ్ ద డయాగ్నల్, హీ గివెన్ as 41. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఏం అడుగుతున్నాడు క్వశ్చన్లో, పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఎక్కువ హౌ మచ్ అడుగుతున్నాడు. అసలు ఫార్ములా ఏంటి, రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్కి ఫార్ములాస్ తెలియాలి. 2 × L + B, 2 × L + B. ఓకే, ఫస్ట్ గివెన్ డేటా 2 × L + B. క్వశ్చన్ని చూసాము, మీనింగ్ అర్థం చేసుకున్నాము, ఫిగర్ డ్రా చేసాము, అంతా బాగానే ఉంది. లాస్ట్కి పెరిమీటర్ అడిగాడు, పెరిమీటర్ ఫార్ములా కూడా వేసాను. మరి ఇక్కడ నాకు ఇది ఫైండ్ అవుట్ చేయాలి అంటే లెంత్ వాల్యూ నాకు తెలుసు, బట్ బ్రెడ్త్ నాకు తెలియదు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. 41 స్క్వేర్ మనకేంటిది, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అవునా, దిస్ ఈజ్ అన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది 41, ఇది 40 అయితే వాట్ అబౌట్ దిస్, ఇది ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. మరి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, పైథాగరస్ థియరం తెలుసు. 41 స్క్వేర్ ఈక్వల్ టు 40 స్క్వేర్ ప్లస్, ఇది సపోజ్ బ్రెడ్త్ అనుకుంటున్నాం కాబట్టి b స్క్వేర్. 41 స్క్వేర్ మైనస్ 40 స్క్వేర్ ఈక్వల్ టు b స్క్వేర్. సో 41 square means 1681
minus 40 square means 1600 equal to b square. చూడండి ఇవి రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది, b square equal to 81 వస్తుంది. b square equal to 81 అంటే వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ b? 9, బికాస్ 9 9s 81 కాబట్టి చూడండి మనకి జస్ట్ ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. దట్ ఈక్వల్ టు 2 ఇంటూ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ L? 40 ప్లస్ 9. That equal to 2 into 49. చూడండి what is the value? 2 9s are 18 plus 4 2s are 8 plus 1 98. సో ఈ రకంగా మన క్వశ్చన్ సాల్వ్ చేయాలి. సో ఇది రెక్టాంగిల్కి కదా, మనకేంటి అంటే స్క్వేర్కి కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. ఎలా అడుగుతాడు చూడండి, ఇది మనకి స్క్వేర్ కదా, ఇది స్క్వేర్. స్క్వేర్కి ఏంటి మనకి రెక్టాంగిల్కి డయాగ్నల్ ఇస్తే ఎలా చేయాలి క్వశ్చన్ మనకు ఒక ఐడియా ఉంది. స్క్వేర్కి డయాగ్నల్ ఇస్తే ఎలా చేయాలి చూడండి. స్క్వేర్కి డయాగ్నల్ ఇచ్చాడు, స్క్వేర్కి డయాగ్నల్ లెంత్ ఎంత? సపోజ్ 4 అని ఇచ్చాడు, అవునా, 4 సెంటీమీటర్స్ 4 మీటర్స్ ఏదో ఒకటి చదివి స్క్వేర్కి డయాగ్నల్ ఇచ్చాడు. మనకి ఏం అడుగుతున్నాడు క్వశ్చన్లో? పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ ఈక్వల్ టు హౌ మచ్ అని క్వశ్చన్ అడుగుతున్నాడు. మనకు జస్ట్ డేటాలో గివెన్ డేటాలో ఓన్లీ డయాగ్నల్ మాత్రమే ఇచ్చాడు. పెరిమీటర్ ఈక్వల్ టు హౌ మచ్ హీజ్ ఆస్కింగ్, ఏరియా ఈక్వల్ టు హౌ మచ్ హీజ్ ఆస్కింగ్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఫస్ట్ స్క్వేర్ అంటే ఏంటి, దాని యొక్క ప్రాపర్టీస్ తెలిస్తే ఈ క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చు. మనకి స్క్వేర్కి ఏంటి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్సో డయాగ్నల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇది 4 అయితే ఇది కూడా 4 అవుతుంది, ఇది కూడా 4, ఇది కూడా 4. ఆల్ సైడ్స్ అండ్ ఆల్సో డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్, అన్నీ 4 అవుతాయి అన్నమాట స్క్వేర్కి. సో పెరిమీటర్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ కదా, అంటే 4 4s are 16. 4 + 4 8, 8 + 4 4 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 4 4s are 16. పెరిమీటర్ ఏమవుతుంది? 16 అవుతుంది. ఒకవేళ ఏరియా అడిగితే ఎలా చేస్తాం? 4 × 4, ఇలా కూడా మనకి 16 వస్తుంది. ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది ఏరియాకి? a² అవుతుంది. ఇక్కడ ఫార్ములా ఏంటి? 4a. ఓకే, సో ఈ రకంగా మనకు స్క్వేర్ ఇచ్చినా కూడా రెక్టాంగిల్ ఇచ్చినా కూడా అసలు ప్రాపర్టీస్ అనేది మనకు తెలియాలి. రెక్టాంగిల్కి ప్రాపర్టీస్ ఏంటి చూడండి, స్క్వేర్కి అయితే అన్ని సైడ్స్ ఈక్వల్, అలాగే డయాగ్నల్స్ కూడా ఈక్వల్. రెక్టాంగిల్ ప్రాపర్టీస్ ఏంటి? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అవునా. నెక్స్ట్ మనకి రాంబస్ చూడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్క్వేర్ అండ్ రాంబస్? చాలామందికి తెలియదు. స్క్వేర్కి రాంబస్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? స్క్వేర్కి ఏంటి అంటే మనకి ఆల్ సైడ్స్ అలాగే డయాగ్నల్స్ కూడా మనకి ఈక్వల్గా ఉంటాయి. రాంబస్కి ఏంటి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, దట్ ఈస్ సైడ్స్ మాత్రమే ఈక్వల్గా ఉంటాయి, డయాగ్నల్స్ అనేవి నాట్ ఈక్వల్గా ఉంటాయి. అందుకోసం మనం ఏం ఫార్ములా రాస్తాం డయాగ్నల్కి? ½ × d1 d2 అని రాస్తాం. డయాగ్నల్ ఏరియా ఆఫ్ ది రాంబస్ ఫార్ములా ఏంటి? ½ × d1 d2. డయాగ్నల్స్ డిఫరెంట్గా ఉండడం వల్లే కదా మనం d1 d2 అని రాస్తున్నాము, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ రకంగా మనకు మెన్సురేషన్ 2D 3D బాగా ప్రిపేర్ అయ్యారు అంటే పక్కా 2 to 3 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. పేపర్ 1 అయినా సరే 2 అయినా సరే. చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఏది అంటే మెన్సురేషన్ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇలా ఇన్ డీటెయిల్గా ఎవరికైతే నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఆల్రెడీ 15 days అవుతుంది స్టార్ట్ అయ్యి. సో మనకి రికార్డింగ్స్ కూడా ఉన్నాయి మిస్ అయిన వాళ్ళకి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనీసం ఇప్పటి నుంచైనా లైవ్ క్లాస్లో జాయిన్ అయ్యి లైవ్ టెస్ట్లు రాసు సో ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీకు ప్రాసెస్ ఎలాగో మేము ఫుల్ డీటెయిల్స్ చెప్తాము. ఒకవేళ కాల్ పికప్ చేయలేదు అంటే వాట్సాప్లో డీటెయిల్స్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.